పాక్కు ఎప్పటికీ బుద్ధి రాదని, తప్పుడు కోతలు ఆపదని మరోసారి రుజువైంది. కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా పాక్ మాత్రం ఇంకా బుద్ధి రావడం లేదు. పాక్ ప్రధాని షహబాజ్ మరోసారి తమ బుద్ధిని బయట పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు దేశాలు ప్రకటన చేసిన తర్వాత పాక్ ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे యుద్ధంలో తామే విజయం సాధించామని, ఇది పాకిస్తానీల విజయం అంటూ షహబాజ్ గొప్పలు చెప్పుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత భారత్ మౌనంగా ఉంటే చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తావే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటుంది. భారత్ ఎయిర్ బేస్లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశామని, రాఫెల్ యుద్ధ విమానాల్ని నేలకూల్చామని అబద్ధాలు చెప్పారు. स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को. పాక్ ప్రధాని వ్యాఖ్యల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పాక్ బుద్ధి వంకర అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. అయితే ఆ తర్వాత పాక్ మళ్లీ తన బుద్ధిని బయటపెట్టింది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ ధీటుగా స్పందించి బుద్ధి చెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి.